గ ప మ గ రి ని సరి ని సరి ని సరి గ మ ప ద ని స ప స ని ద ప మ గ రి క మ క్షి అంబ ప ద ప మ గ రి గ మ ప ని రి గ మ గ రి ని సరి గ మ గ రి స ప మ గ రి స రి స ని ద ప మ గ రి స క మ క్షి అంబ ద ని సరి గ మ ప మ గ రి ని సరి గ మ ప ద ని స ని ద ప మ గ రి స నేను సినిమా పాటలు వాయిస్తా, గుర్తుపెట్టండి చూద్దాం. కొంచెం వాయిస్తా, ఒక అక్షరం చూద్దాం, ట్రై చేద్దాం. అంటే కొంచెమే స్ట్రై కావాలి. ఈ వేళ్ళు ఇంకో పాట. జాము రాత్రి ఇంకో పాట. మానవ సంచరి. ఇది పాండి 1 2 3 ముద్ద బంతి నవ్వులో మూగ బాసలు మూసి ఉన్న రెప్పలపై ప్రేమ లేఖలు చదువుకునే మనసుంటే ఓ కోయిలా అన్ని వేళలా ముద్ద బంతి మోగులో. ఇలాంటి పాటలు మనకి దేశ గీతాల కింద ఉంటే అందరూ పాడుకుంటారు పొద్దున్నే. అందరు అసలు అందమంటూ ఎరుగని. ఇంకొక 2-3 పాటలు ఒకటే రాగంలో ఎన్ని పాటలు ఉన్నాయి. ఎగ్జాంపుల్ మోహన తీసుకుంటే, ఇప్పుడు మోహన తీసుకుంటే సీతవసన వనమాలి, ఇది మోహననే. నెక్స్ట్ అమ్మ అవని నేల తల్లి అని ఎన్ని నాన నాన నాననివి తీరదెందుకని నని నన నన మళ్ళీ నీ ఒడిలోనే కన్ను తెరవని అమ్మ అవని. ఇది కూడా మోహననే, కానీ ఎంత వేరియేషన్ ఉంది పాటల్లో. వేవెల గోపముల
ఇది. తర్వాత ఒకటి సత్సాయిబాబా భజనలు చేసే వాళ్ళందరికీ ఒక పద్యం బాగా పరిచయం ఉంటుంది. పరమం పవిత్రం బాబా విభూతిం పరమం విచిత్రం లీలా విభూతిం పరమార్థ ఇష్టార్థమో కదాదం బాబా. ఇది కూడా మోహనన్నే. ఇది పాటలు తెలిస్తే మరి రాగం తెలియదు. రాగం తెలిసినప్పుడు పాటని ఇగ్నోర్ చేసి రాగం. ఇప్పుడు మోహనలో ఒక పాట కడదాం. ఇప్పుడే మన పాట మనం కట్టుకుందాం. హాస్యోపనిషత్తు పుస్తకం లాంచ్ అయ్యింది నేడే. హాస్యోపనిషత్తు పుస్తకం లాంచ్ అయ్యింది నేడే. మీకు నా ధన్యవాదాలు. హాస్యోపనిషత్తు పుస్తకం లాంచ్ అయింది నేడే. మళ్ళీ మళ్ళీ కలుద్దాం ఇలాగే హాయిగా నవ్వుతూ పాడుతూ మాట్లాడుకుందాము. హాస్యోపనిషత్తు పుస్తకం ఇట్లా పాడుకోవచ్చు. ఇప్పుడు నెక్స్ట్ వర్డ్ నేర్చుకున్నట్టు సావాలి. నోట్స్ ఏంది అని. సో ఆసుకు వచ్చిన దానికి అలసట్లేదు. దీన్ని ఎవడన్నా కాపీ కొట్టాలంటే వాడికి నోట్స్ కావాలి. మనం ఏమంటారు దాన్ని న్యూయాన్సెస్ మెలకువలు జోడించాము వాడు పట్టి పట్టాలి. అంతా అయ్యే పని. గుర్తులేదు పాట. ఇది కూడా మోహన. పాట ఐడియా ఉందా? ఇది కూడా కొత్తగా మోహననే. పాడమ్మా అంటే ఈ వేగంలో పాడు.
సో అందరికీ థ్యాంక్ యూ. వైలిన్ పక్కన పెడుతున్నా. హాస్యోపనిషత్ అనేది ఒక గమ్మత్తైన ప్రజెంటేషన్, చేతిరాత పుస్తకం, చేతి రాత గీతల పుస్తకం. సో ఇప్పటివరకు నేను రాసిన చాలా పుస్తకాలు, ఇది ముద్రించబడ్డ 7వ పుస్తకం, అన్ని చేతిరాత పుస్తకాలే. ఇందులో హాస్యం అంటే మనం నవ్వడం వెనుక ఉన్న రకరకాల రహస్యాల రసాల సారమని దీనికి ఒకటి కొటేషన్ ఇచ్చిన. సో మనం రకరకాల కారణాల వల్ల నవ్వుతాం. దాని వెనుకున్న చిన్న సైన్స్ ఏమిటి, దాని వెనుకున్నటువంటి మతలబు ఏమిటి అనేది ఒక చిన్న రీసెర్చ్ మెటీరియల్. ఇది కరోనా పూర్తయిన తర్వాత ఒక 7-8 రోజుల్లో సరదాగా ఆసుగా రాసిన ఒక సబ్జెక్ట్ అది. ఈ పుస్తకంలో చాలా కార్టూన్స్ ఉన్నాయి. అందులో బాబాయ్ అనే క్యారెక్టరు, మిస్టర్ పిలక అని నా క్యారెక్టరు, షెఫ్ అనే ఒక క్యారెక్టర్, లీలా అనే ఒక క్యారెక్టరు, ఒక హోటల్ ఉండేది బాబాయ్ భోజనం అని. సో దానికి వేసిన కార్టూన్స్ అన్నీ కరోనా వల్ల ఆ హోటల్ బంద్ అయిపోయింది, ఇంకా రకరకాల కారణాలు, సినిమా కథలాగా. ఆ కార్టూన్స్ అన్నీ ఇందులో ముద్రించి ఆ కార్టూన్స్ని ఆధారం చేసుకొని రాసిన పుస్తకం అన్నమాట. సో నవ్వుకోవడం చాలా ఇంపార్టెంట్. జీవితంలో డబ్బు ఉన్నా లేకపోయినా, జ్ఞానం ఉన్నా లేకపోయినా, పళ్ళు ఉన్నాయి కాబట్టి నవ్వుకోవాలి. పళ్ళు ఊసిపోతే ఎందుకు ఊసిపోయినా నవ్వుకోవాలి. డెంటిస్ట్ కాడికి పోతే ఇంత కాస్ట్ ఎందుకు అని నవ్వుకోవాలి. సో కీప్ ఆన్ లాఫింగ్ అంతే. అట్లా నవ్వుల పాలు కావాలని కోరుకుంటుంది అందరూ రీసరస్ వాయిస్.